Welcome students. Let's start our new and interesting chapter, sets. Today we are going to learn about basic operations on sets. We know that arithmetic has operations of addition, subtraction and multiplication of numbers. Similarly, in sets also we define the operations of union, intersection and difference of sets. Okay, అర్థమైందా? మనము అర్థమెటిక్లో ఎలాగ ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను ఎలాగ నేర్చుకుంటున్నామో అలాగే సెట్స్లో కూడా యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అన్నది నేర్చుకుంటాం అన్నమాట. అందులో ఫస్ట్ది యూనియన్ ఆఫ్ సెట్స్. వాట్ ఈస్ కాల్డ్ యూనియన్ ఆఫ్ సెట్స్? ద యూనియన్ ఆఫ్ two sets is a set containing all elements that are in A or in B or in both A and B. అంటే ఒక రెండు సెట్స్ తాలూకు యూనియన్ మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఆల్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్ ఏ అంటే ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అయినా లేదా బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అయినా లేదా బోత్ ఏ అండ్ బి రెండింట్లోనే ఉన్న ఎలిమెంట్స్ అయినా కలిపి మనం ఏ యూనియన్ బి అనే సెట్లో రాస్తామన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏఈఐఓయు, B is equal to set of AIU. Show that A union B is equal to A. ఈ ఎగ్జాంపుల్ మనం తెలుసుకునే ముందు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, let A is equal to 2568 and B is equal to 5791. Find A union B. సో ఏ సెట్ బి సెట్ ఇచ్చి అందులో ఎలిమెంట్స్ ఇచ్చారు, మనం ఏ యూనియన్ బి కట్టాలి. అంటే ఇక్కడ మీకు ఇందాక చెప్పలేదు, అసలు ఏ యూనియన్ బి అన్నది మనం దీనికి ఇది ఈ సింబల్తో మనం డినోట్ చేస్తాం అన్నమాట. దీన్ని యూనియన్ అంటాం, ఏ యూనియన్ బి అని చదువుతాం. ఓకేనా? సో దీనికి కూడా ఒక సెట్ బిల్డర్ ఫామ్ ఎలా చెప్తామంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అయినా మనం ఏ యూనియన్ బిలో రాస్తాం, లేదా బి యూనియన్లో ఎలిమెంట్స్ అయినా సరే ఏ యూనియన్ బిలో రాస్తాం, లేదా రెండింటిలో ఉన్న ఎలిమెంట్స్ అయినా సరే మనం ఏ యూనియన్ బిలో రాస్తాం. అంటే మీకు ఇంకా ఈ సెట్ బిల్డర్ ఫామ్ అర్థం అవ్వాలంటే మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాంట్లో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సెట్ రాస్తాం, మధ్యలో యూనియన్ సింబల్ పెడతాం, సెకండ్ సెట్ రాస్తాం. నెక్స్ట్ యూనియన్ అంటే ఏమనుకున్నాం, ఎయిదర్ ఏ సెట్ ఆర్ బి సెట్ కదా. సో టోటల్ ఇందులో ఉండే రెండింటిలో ఉండే మొత్తం ఎలిమెంట్స్ రాసిస్తాం. అలా రాసేటప్పుడు ఎలిమెంట్స్ అనేవి రిపీట్ కాకుండా ఒక్కసారి రాస్తాం అన్నమాట. అంటే ఏంటేంటి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే 5 అనే ఎలిమెంట్ రిపీట్ అవుతుంది ఇందులో. సో దాన్ని మనం ఒకసారి రాస్తాం. ఇలా రాసేటప్పుడు మనం ఆర్డర్ ప్రకారం రాయనక్కర్లేదు, కానీ మనకి ఈజీగా ఉంటుంది, తెలుసుకోవచ్చు ఏది మిస్ అయ్యామన్నది తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఇలా ఒక ఆర్డర్లో రాసుకుంటాం అనమాట. యాక్చువల్గా అయితే సెట్స్లో ఈ ఆర్డర్ ప్రకారం రాయనవలసిన అవసరం లేదు. సో ఫస్ట్ మన యూనియన్లో ఏంటేంటి రాస్తాం, ఫస్ట్ 1, 2, తర్వాత 5 ఒకసారి వచ్చింది, 6, 7, 8, 9. సో అన్ని ఎలిమెంట్స్ కూడా ఇందులో వచ్చేసాయి అనమాట. నోట్ దట్ ద కామన్ ఎలిమెంట్స్ 5 వాజ్ టేకెన్ ఓన్లీ వన్స్ వైల్ రైటింగ్ ఏ యూనియన్ బి. ఇది మీ అందరికీ తెలుసు. అంటే సెట్స్లో రాసేటప్పుడు ఎలిమెంట్స్ని రిపీటెడ్గా మనం రాయం, ఏదో ఒకసారి రాస్తామన్నమాట. సో ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. సో ఏ సెట్ బి సెట్ ఇచ్చారు, షో దట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని చూపమన్నారు. యాజ్ యూజువల్గానే మనం ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ సెట్ వేసుకుంటాం, యూనియన్ బి సెట్ వేసుకుంటాం. రెండిట్లో కామన్గా ఉండేవి మొత్తం ఫస్ట్ ఏ ఒకసారి రాస్తాం, ఈ ఐ అనేది 2 times వచ్చింది సో ఒకసారి రాస్తాం, అండ్ ఓ యూ రిపీట్స్ 2 times సో ఓన్లీ 1 time రాస్తాం. సో ఏఈఐఓయు దిస్ సెట్ ఈజ్ ఇండికేట్స్ సెట్ ఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో మనం ఏంటి ఫైండ్ అవుట్ చేసాం, ఏ యూనియన్ బి కడితే అది ఏకి ఈక్వల్ అయింది. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. దీన్ని బట్టి మీరు ఒక కండిషను ఐడెంటిఫై చేయొచ్చు. ఏం చేయొచ్చు, ఏఐయు అన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి, అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉన్నాయి. కాబట్టి బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. బి సబ్సెట్ ఏ అయినప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది,
ఏ అవుతుంది అన్నది ఇక్కడ మనం నేర్చుకుందాం అనమాట. సిన్స్ బి ఈజ్ సబ్సెట్ ఏ, దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నమాట. ఇది మీకు ఎగ్జామినేషన్స్లో బిట్స్గా అడుగుతారు కూడా, ఇంపార్టెంట్ బిట్స్. సో ఇందాక చెప్పుకున్నట్టుగా యూనియన్ బిని సెట్ బిల్డర్ ఫామ్ ఇక్కడ రాసుకున్నాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ మనం ముందుగా యూనియను, ఇంటర్సెక్షను అండ్ డిఫరెన్స్ లైన్గా చెప్పుకుందాం. దీని మీద ఎగ్జాంపుల్స్ మనం ఒక్కసారిగా చెప్పుకుందాం. నెక్స్ట్కి వచ్చేసరికి ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ద డెఫినేషన్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ that contains all elements of A that also belong to B. It is denoted as A intersection B. మనం ఇలా చదువుతాం అనమాట, A intersection B అని. ఈ సింబల్ పేరు ఇంటర్సెక్షన్. దీనికి ఎలా సెట్ బిల్డర్ ఫామ్ రాస్తాం? A intersection B is equal to set of X such that X belongs to A and X belongs to B. అంటే Aలో ఉండాలి మరియు Bలో ఉండాలి అనమాట. అంటే రెండింటి సెట్లో, అంటే ఏ బి సెట్లో రెండు ఉంటేనే ఆ కామన్ ఎలిమెంట్స్ అనేవి ఇంటర్సెక్షన్కి వస్తాయి అని అర్థం తినాలి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 3 4. ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏ సెట్ రాస్తారు, మధ్యలో ఇంటర్సెక్షన్ సింబల్ వేస్తారు, బి సెట్ వేస్తారు. సో రెండిట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2 3 4 మూడు ఉన్నాయి. సో సెట్ ఆఫ్ 2 3 4 ఇది ఇంటర్సెక్షన్ కట్టడం అనమాట. ఓకేనా? ఇంటర్సెక్షన్, యూనియన్, డిఫరెన్స్ మూడు కట్టడం కూడా చాలా ఈజీ. సో మీరు చేస్తున్న కొద్దీ మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో థర్డ్ వన్, డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. ద డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ దట్ ఆర్ నాట్ ఎలిమెంట్స్ ఆఫ్ బి. ఈ డెఫినేషన్ అనేది మీరు నేర్చుకోవచ్చు. లేదా ద డిఫరెన్స్ set of sets A and B. The difference of sets A and B is the set of elements which belong to A but do not belong to B. అంటే ఏ బి అనే టూ సెట్స్ తలకు డిఫరెన్స్ ఎలా డిఫైన్ చేస్తారంటే ఏలో ఎలిమెంట్స్ ఉండాలి బట్ బిలో ఉండకూడదు. అది ఎలాగో మనం చూద్దాం. దానికి ముందుగా మనం దీన్ని ఎలా డినోట్ చేద్దాం చెప్తే, ఇట్ ఈస్ డినోటెడ్ ఏ మైనస్ బి. దీన్ని ఏ మైనస్ బిగా మనం డినోట్ చేస్తాం అనమాట. అంటే దీన్ని మనం ఏ మైనస్ బిగా మనం చెప్తాం. సో దీనికి సెట్ బిల్డర్ ఫామ్ ఏంటి అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి. అంటే ఏలో ఉండాలి బట్ బిలో ఉండకూడదు. మరి బి మైనస్ ఏ అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అంటే బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. అది ఎలాగో సమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. Example, A is equal to 1 2 3 4 5, B is equal to 4 5 6 7. Find A minus B. A minus B is equal to, first A set వేసుకుంటాం, మైనస్ B set. ఏదైనా సరే యూనియన్ అన్నా, ఇంటర్సెక్షన్ అన్నా, డిఫరెన్స్ అన్నా ఏదైనా సరే రెండు సెట్స్ వేస్తాము. మధ్యలో మనకి ఏది ఫైండ్ అవుట్ చేయమంటే ఆ సింబల్ వేస్తాం. ఇప్పుడు ఎలాగా ఏలో ఉంటూ బీలో లేకపోవడం అంటే ఏంటో చెప్తాను నేను. సో ఇందులో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ముందు క్యాన్సిల్ చేయండి. ఇందులో 4, ఇందులో 4 కామన్గా ఉంది, ఇందులో 5 ఉంది, ఇందులో కూడా 5 కామన్గా ఉంది. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఫస్ట్ సెట్లో? 1 2 3. సో దిస్ ఈజ్ ఏ డిఫరెన్స్ బి అనమాట. అంటే ఏలో మాత్రమే ఉండేవన్నమాట. దీని అర్థం ఏలో మాత్రమే ఉన్నవే ఏ డిఫరెన్స్ బి. బిలో మాత్రమే ఉంటే అప్పుడు బి డిఫరెన్స్ ఏ అంటాం. దీనికే మనం ఇక్కడ చేద్దాం, బి మైనస్ ఏ కడదాం. ఫస్ట్ ఏం వేయాలి? బి సెట్ వేయాలి 4 5 6 7 మైనస్ ఏ సెట్ వేయాలి 1 2 3 4 5. సో ఇందులో కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఫస్ట్ ఏంటి? 4 5 కామన్గా ఉన్నాయి. సో ఓన్లీ బిలో ఉండే ఎలిమెంట్స్ ఏమొచ్చాయి? దట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 6 7. సో బి డిఫరెన్స్ ఏ అంటే 6 7 అని మనం రాస్తాం అన్నమాట. సో చాలా ఈజీగా మనం ఈ 3 ఆపరేషన్స్ చేయగలం. నెక్స్ట్ ఈ 3 ఆపరేషన్కి సంబంధించి వెన్ డయాగ్రామ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ సి. సో ఏ యూనియన్ బి అంటే ఫస్ట్ ప్రతిదానికి చెప్పుకున్నాం కదా, వి డ్రా ఏ వన్ రెక్టాంగులర్ షేప్ అండ్ ద యూనివర్సల్ సెట్ మ్యూ. ఎన్ని సెట్స్ ఉన్నాయి? ఓన్లీ 2 సెట్స్. సో ఏ సెట్ అండ్ బి సెట్ ఇలా వేసుకుంటాం, ఏ సెట్ అండ్ బి సెట్.
సో సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి కదా, సో టోటల్గా మనం షేడ్ చేస్తాం అనమాట. ఇలా బయటికి రాకూడదు, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఇలాగనమాట. ఇలాగా షేడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ యూనియన్ బి. చాలా ఈజీగా మనం డ్రా చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఏ బి రెండింట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ మాత్రమే ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్పుకున్నాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ సెట్ బి సెట్ యూనివర్సల్ సెట్ అన్నిటికీ కామన్గా ఇలా రాసుకుంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండింటికి కామన్గా ఉండే ఏరియా ఏంటి, ఈ లోపల ఉండే ఈ ఏరియా అన్నమాట. కాబట్టి దీన్నే మనం షేడ్ చేస్తాం. దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక థర్డ్ వన్ ఏ డిఫరెన్స్ బి ఆర్ ఏ మైనస్ బి, రెండు ఎలాగైనా మనం చదవచ్చు. సో ఏ మైనస్ బి, ఒక రెక్టాంగిల్ వేసుకుంటాం, ఒక మ్యూ యూనివర్సల్ సెట్ ఏ సెట్ అండ్ బి సెట్. ఏలో మాత్రమే ఉండాలి, బీలో ఉండకూడదు. అంటే ఇందులో ఇది కూడా షేడ్ చేస్తామనుకోండి, అప్పుడు బీలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇది మనం ఈ కామన్ ఏరియా అనేది వదిలేసి ఏ ఓన్లీ అనమాట ఈ ఏరియా. సో ఏ మాత్రమే, ఏ డిఫరెన్స్ బి. అలాగే బి డిఫరెన్స్ బి, డిఫరెన్స్ ఏ ఆర్ బి మైనస్ ఏ, దీనికి మనం ఎలా చేస్తామంటే మనం ఇక్కడ సెట్స్ మార్చకూడదు. ఏదైతే ఒక ఆర్డర్లో మనం ఫస్ట్ నుంచి రాస్తున్నామో ఒక యూనివర్సల్ సెట్ వేసుకుంటాం, 2 సెట్స్ డ్రా చేస్తాం, ఫస్ట్ ఏ సెట్ తర్వాత బి సెట్. మిగతా అన్నీ ఎలాగ రాసుకున్నామో ఇది బి డిఫరెన్స్ ఏ అని చెప్పి ఇక్కడ బి రాయడం ఇక్కడ ఏ రాయడం అలా రాయకూడదు. ఏ బి అని రాసి ఇటు సైడ్ షేడ్ చేయాలన్నమాట. బి ఓన్లీ, ఇక్కడ మన కామన్ ఏరియాలో మనం షేడ్ చేయం. సో దిస్ ఈజ్ బి డిఫరెన్స్ ఏ అనమాట. ఇలాగ మనం వెన్ డయాగ్రామ్ల ద్వారా మనం 3 ఆపరేషన్స్ కూడా మనం డ్రా చేయొచ్చు. అలాగే ఎలిమెంట్స్ ఇచ్చి అంటే సమ్స్ ఇచ్చి వాటి ద్వారా కూడా వెన్ డయాగ్రామ్ ద్వారా దీన్ని ఇంటికి రిప్రజెంట్ చేయండి అని అన్నా కూడా మనం ఈజీగా చేయొచ్చు. దాని ఎగ్జాంపుల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.